వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పీతల కూర అండి. చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం చూపిస్తాను రండి. చూడండి, ఎండ్రకాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగేసుకున్నాము. దీంతో ఉప్పు, పసుపు, కారం తగినంత, అంటే ఒక్కొక్క స్పూన్ వేసేసి ఈ విధంగా బాగా కలిసేటట్టు అండి, ఉప్పు కారాలు కలిసేటట్టు పెట్టుకొని ఒక 10 నిమిషాలు మ్యారినేట్. పీతల కోసం మనం ధనియాలు, గసగసాలు, జీలకర్ర, మనకి వెల్లుల్లిపాయలు, అల్లం కొంచెం, కొద్దిగా మిరియాలు, ఇది ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. ఇవన్నీ మనం మసాలా కోసం మిక్సీ పట్టేస్తామండి. చూడండి, పాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీత ముక్కల్ని, వీటిని ఏంటంటే మనం ఆయిల్లో వేసి బాగా కలర్ వచ్చేదాకా ఇలా చేసుకున్నాం అనుకోండి, బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తర్వాత కూరకి చాలా బాగుంటుంది. చూడండి, వేరే పాన్ పెట్టాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం పేస్ట్ వేసేసుకున్న తర్వాత దాంతో ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చీర్చి వేసేసాము. ఒక 2 టమాటాలు కూడా సన్న ముక్కలు చేసేసుకున్నాం. ఈ మొత్తం మసాలాని వీటన్నిటిని బాగా ఈ విధంగా వేయించుకోవాలండి. చూడండి, ఇందాక మసాలా వేయించుకుంటున్నాం కదా, అందులోనే మళ్ళీ ఉప్పు, కొంచెం కారం వేసుకున్నానండి. ఆ మసాలాకి సరిపోయేటట్టు ఈ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ మసాలాలోనే ఈ పీతలను వేసేసాను. వీటిని బాగా ఇలా కలిపేసి మూత పెట్టేస్తామండి. కాసేపు మగ్గాల. చూడండి, పీతల కూర దగ్గరగా వచ్చేసిందండి. ఇందాక మనం మసాలాలో పీతలు ఫ్రై చేసి వేసుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి మనకి గరం మసాలా పొడి అండి, మనం ఇంట్లో తయారు చేసుకుని వేసేసుకున్నాము. తర్వాత కొత్తిమీర వేసేసాను. అయిపోయిందండి, చాలా దగ్గరగా వచ్చేసింది కూర. మనకి ఈ పీతల కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.